నా లుక్ అయితే ఇట్లుందనమాట. ఎట్లుందో మీరే కామెంట్‌లో చెప్పాలి. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఆఫ్టర్ మై చిన్నోడు నేనైతే ఇంత మంచిగా రెడీ అవ్వడం అదే ఫస్ట్ టైం అనమాట. నాకైతే మంచిగా అనిపించింది. నాకు మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చేసాయన్నమాట. నేనే కాదండోయ్ మా చిన్నోడిని కూడా రెడీ చేసేసాను అనమాట. ఇది నా బెస్టీ నా ఫస్ట్ కొడుకు కొనిచ్చిన డ్రెస్ నేను దాని పెళ్లిలో వేస్తాను అనమాట. సో అట్లుంది నా కథ. భలేగా నచ్చింది నాకు ఆ డ్రెస్. అట్లనే దాచిపెట్టుకున్నా. సో ఇదొక మెమొరీగా ఉంటుందని దాని పెళ్లిలో అయితేనే ఆ డ్రెస్ వేసేసాను. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, మా పనిలో మేమున్నాము. ఇక్కడైతే మా బెస్టీ పెళ్ళి అయితే కథం హోగా టాటా బాయ్ బాయ్ అని చెప్పేసిన అప్పుడు ఆ టైంలో ఏం చేస్తామండి, ఇక ఒక్కరి చేతులు అయితే అప్పగించేసాం. ఇప్పటి నుంచి దాని బాధ నాకు ఉండదు. ఇక్కడైతే మా చిన్నోడిని ఎవరి చేతిలో పోతుండో వాడికే ఎరక, కానీ ఎంత హ్యాపీగా ఉంటుండో. ఎత్తుకున్న వాళ్ళైతే మా వరక్క అనమాట. ఇట్ మీన్స్ వదిన అవుతుంది, బాగా ఎత్తుకుంది వాడిని. ఇక వాళ్ళందరూ అలసిపోయారు కదా అనేసి కొంతసేపు నేను తీసేసుకున్నాను. అక్కడ వాళ్ళు బాజాలు కొడతా అంటే మేమైతే భలేగా డ్యాన్స్ చేసుకున్నాం అనమాట. మా చిన్నోడు లిటరల్గా ఎంత హ్యాపీగా ఉన్నాడో మమ్మని అస్సలు ఇబ్బంది పెట్టలేదు. వాడంతా హ్యాపీగా ఉండడం నాకు బాగా నచ్చింది. నాకు అస్సలు బాధ అనిపించలేదు ఎక్కడ కూడా. అందుకే అంత మంచిగా ఎంజాయ్ చేశాను నేను పెళ్ళి మొత్తం. ఇదే మా తోటి గ్యాంగ్, మా వదిన అండ్ మా అక్క అనమాట. మా అనే వర్డ్ వచ్చేసేదంటే మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు నాకు ఎంత క్లోజ్ అయిపోయిల్లో. లిటరల్గా వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. దే ఆర్ స్ట్రేంజర్స్ టు మీ బిఫోర్ ద మ్యారేజ్. బట్ ఇప్పుడు వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు. ఇంత మంచిగా రెడీ అయిన తర్వాత వీడియో చేసుకోకపోతే బాగుండదు కదా, అందుకే వీడియో కూడా చేసేసాను. ఇక్కడైతే మా డాడీ, మా తమ్ముడు, మా బాబాయ్ అండ్ మా హస్బెండ్ అయితే వచ్చేసారు. మా హస్బెండ్ అయితే ఈ వీడియోలో లేరనమాట. ఇక్కడ మా చిక్కితో ఆడుకోనికపోతున్నా, కొంచెం ఉడితే పడుతూ కొడుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.